నా అల్లుడు నా కోరిక తీరుస్తాడు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయి చూపిస్తాడంటూ పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఎలాగైనా ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కావాలి. అందున తెలుగుదేశం పార్టీలోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు. మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొచ్చి విజయం సాధిస్తే ఇక అంతకు మించి కావాల్సింది ఇంకేముంది? కాబట్టి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొచ్చి మరి సీఎం అవుతారని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది మన పురంధరేశ్వరి. బీజేపీకి సంబంధించిన పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం తమ పార్టీకి, తమ కుటుంబానికే రావాలని ఆమె కోరుకుంటోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎటు చూసినా సరే పొలిటికల్‌గా అయితే నంబర్ 1గా ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులోనూ పురంధరేశ్వరి అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎంతగా ఉంటుందో అనేది ఒక్కసారిగా అయితే చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది. స్వయంగా ఆయన్ని అభిమానించేటువంటి మేనత్తగా అయితే కోరుకుంటోంది. ఆయన సీఎం కావాలని కోరుకుంటోందంటే ఇక అంతకు మించి చెప్పాల్సింది ఏమైనా ఉందా? కాబట్టి ఇంకా వేరే రేంజ్‌లో అయితే ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి సీఎం అయితే చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుండగా త్వరలోనే సీఎం సీట్‌లో కూర్చోబోతున్నారు తారక్.